సంఖ్యాకాండం 14వ అధ్యాయము 33, 34 వచనాలు చదవండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 33, 34 వచనాలు. మీ శవములు ఈ అరణ్యంలో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చెప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మను రోసివేసినట్టు తెలుసుకొందురు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని ఎలాగ ధ్యానం చేస్తున్నాను, ఏంటి శుభమా అంటూ మరి బర్త్డే వాక్యం చెబుతుంటే శవాలు, శిక్షలు, భరితమైనవి ఇవన్నీ ఏంటి, ఈ మాటలు ఏంటంటే భయం పుట్టిపోయింది ఒకసారి నాకు. పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా పాజిటివ్గా ఆలోచిస్తే పరిశుద్ధాత్ముడు దీంట్లో నుంచి కొన్ని పాఠాలు నాకు నేర్పించారు. పరిశుద్ధాత్ముడు అవే పాఠములు మీకు ఈ రాత్రి నేర్పించబోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ ఏమంటున్నారు, దేవుడైన యెహోవా తండ్రులు చేసిన పాపములు, వారు చేసిన భయంకరమైన శిక్షలు, పిల్లలు 40 సంవత్సరములు అరణ్యములోనే తిరుగుతారు. వారి శవములు క్షయమయ్యేంత వరకు వారు ఈ అరణ్యము చుట్టూ 40 సంవత్సరములు తిరుగుతారని వాక్యం క్లియర్గా సెలవిస్తుంది. ఈ పూట మరి బర్త్డే బాయ్ గురించి వాక్యాన్ని ధ్యానం చేస్తే దేవుడు ఈ మాట మాట్లాడారు. తల్లిదండ్రులు రెడీగా ఉండాలి. వచ్చిన తల్లిదండ్రులందరూ మీ పిల్లల కొరకే ఈ వాక్యం ఈ రోజున. తల్లిదండ్రులు ఎలాగ ఉండాలి, తల్లిదండ్రులు ఏ రకంగా ప్రవర్తించాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, వారు ఉన్న తీరును బట్టి దేవుడు బిడ్డను ఎలా ఆశీర్వదిస్తాడో పరిశుద్ధాత్ముడు క్లుప్తంగా తల్లిదండ్రులతో ఈ రాత్రి మాట్లాడుతున్నారని ప్రతి ఒక్క తల్లిదండ్రులు గమనించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ పిల్లలు అరణ్యములో తిరుగులాడుచు మీ శిక్షను భరించెదరు. ఆ మాట క్లియర్గా మనం అక్కడ చూస్తున్నాం. మీ పిల్లలు ఈ అరణ్యములో తిరుగులాడుచు మీ శిక్షను భరించెదరు. పిల్లలు 40 సంవత్సరములు అరణ్యములో తిరుగులాడారట. అంతేకాదు తల్లిదండ్రుల దోషములు పిల్లల మీద ఏలుబడి చేశాయట. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా రాత్రి మీరు ఆలకించండి. మీ శవములు క్షయమయ్యేంత వరకు కూడా, అంతేకాదు మీ దోష శిక్ష నీ పిల్లలని 40 సంవత్సరముల అరణ్యములో తిరిగేటట్లు చేస్తుంది అని ఒక శాపాన్ని పిల్లల మీదకి వెళ్ళిపోయింది. తల్లిదండ్రుల శాపం పిల్లల మీదకి వెళ్ళిపోయింది. అరణ్యముల వారు 40 సంవత్సరములు వారు ప్రయాణమై వెళ్ళారు. అనేకమైన శ్రమలను, అనేకమైన ఇబ్బందులను, అనేకమైన కష్టములను పడ్డారు. ఎందుకయ్యా అని అచదీస్తే, ఆరాధిస్తే తల్లిదండ్రులు చేసిన దోష శిక్షను బట్టి 40 సంవత్సరములు వారు అరణ్యములో దేవుడు త్రిప్పినట్లుగా అక్కడ క్లియర్గా సెలవిస్తున్నాడు ప్రభు వాక్యాన్ని. మనం అనుకుంటాం షార్ట్ కట్లో వెళ్ళమంటే దేవుడు ఎర్ర సముద్రం గుండా వారిని పంపించాడు కదా. ఐగుప్తును వారు దాటి వచ్చినప్పుడు అక్కడ 430 సంవత్సరములు ఐగుప్తులో భయంకరమైన శ్రమలు పడ్డారు ఇశ్రాయేలు ప్రజలు. శుభమా అంటూ అది వదిలిపెట్టి వచ్చామనుకునేసరికి దేవుడు షార్ట్ కట్ వద్దంటున్నాడు, చుట్టూ దారి వెళ్ళమంటున్నాడు. ఎర్ర సముద్రం మీద నుంచి వెళ్ళమంటున్నాడంటే మీరు అనుకోవచ్చు ఆయన చుట్టూ దారి గుండా వెళ్ళమన్నాడు కాబట్టి 40 సంవత్సరాలు పట్టింది అని చాలామంది, కొంతమంది అంటే నేను విన్నాను. కాదండి, అది చాలా తప్పండి. చుట్టూ దారి వెళ్ళారు కాబట్టి వాగ్దాన దేశానికి వారు చేరేలోపు 40 సంవత్సరములు పట్టింది కాదు. ఎందుకు 40 సంవత్సరములు పట్టిందంటే వారి తల్లిదండ్రులు చేసిన తిరుగుబాటును బట్టి, వారి తల్లిదండ్రులు చూపించినటువంటి మూర్ఖత్వాన్ని బట్టి, వారి తల్లిదండ్రులు చేసిన భయంకరమైన వ్యతిరేకతలను బట్టి పిల్లలు 40 సంవత్సరములు ప్రయాణమై వాగ్దాన దేశమునకు చేరినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అసలు యాక్చువల్గా 40 సంవత్సరాలు పట్టనక్కర్లేదు, 40 సంవత్సరాలు కూడా పట్టదు. దేవుడు చుట్టూ దారి గుండా తిప్పాడు కాబట్టి 2 సంవత్సరాలు పట్టిందని కొంతమంది మూర్ఖులు మాట్లాడతాడు. అది చాలా తప్పు. ఎందుకు లేట్ అయింది, వాగ్దాన దేశానికి అన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది అని గనక ఈ వచనం గుండా మనం మాట్లాడితే ఈ వచనం ఏం తెలియజేస్తుందంటే వారి దోషమును బట్టి, వారి శిక్షను బట్టి, భయంకరమైన వారు చేసిన పాపమును బట్టి, అవిధేయతలను బట్టి వారు 40 సంవత్సరాలు అరణ్యములో తిరుగులాడుతూ వాగ్దాన దేశంలోనికి వెళ్ళినట్లుగా వాక్యం మనకు క్లియర్గా సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ పిల్లలు అరణ్యములో తిరుగులాడుచు మీ శిక్షను వారు భరించెదరు. ఈ రోజున మెసేజ్ టైటిల్ ప్రార్థన చేసి ఏం పెట్టానంటే, తల్లిదండ్రులారా మీ పిల్లలకు మీరు ఏమి మిగులుస్తున్నారు. ఈ రోజున ఒకటే, నేను కూడా పిల్లవాడినే కాబట్టి పిల్లలందరి పక్షాన తల్లిదండ్రులకు చేతులు జోడించి చెప్తుంది ఏంటంటే, ఆస్తులు గట్ర ఏమి కూడబెట్టకపోయినా శాపాన్ని మాత్రం తీసుకురాబాకండి అయినా మీకు వందనాలు.
పిల్లలకు మీరు మిగుల్చాల్సింది ఆస్తులు. అవి ఉన్నా లేకపోయినా ఊడినా ఉడకపోయినా వాళ్ళు ఎట్టగట్టు బతుకుతారు కాయ కష్టం చేసుకొని. కానీ శాపాన్ని మాత్రం పిల్లలకు మిగుల్చొద్దు. భయంకరమైన దోషాన్ని మాత్రం మీ పిల్లలకు మీరు మిగుల్చొద్దు. ఐగుప్తు నుంచి విడుదలైపోయి ఇక ఆనందముతో ఆర్భాటముతో వస్తున్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క పిల్లల బాధ ఈ రాత్రి నేను కళ్ళ ముందు కనపడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. తల్లిదండ్రులు చేయి దోషమును బట్టి, తల్లిదండ్రులు చేయి శిక్షను బట్టి, తల్లిదండ్రులు వ్యతిరేకతను బట్టి, దేవునికి చూపిస్తున్న ఒమ్మును బట్టి, వీపును బట్టి, ఆయన చెప్పిన మార్గములు వెళ్లకుండా, చెప్పింది చేయకుండా అన్ని మూర్ఖత్వముగా వారు చేసిన దాన్ని బట్టి పిల్లలు భయంకరమైన శాపాన్ని అనుభవిస్తున్నారన్నట్లుగా ఈ వాక్యం సెలవిస్తుంది. పిల్లలందరి తరపున ఒకటి అడుగుతున్నారు, మీరు ఆస్తిపాస్తులు మేము అడగట్లేదు, కానీ పిల్లలకు మీ ద్వారా కొసరంత ఆశీర్వాదాన్ని దాచిపెట్టండి. దేవునికి స్తోత్రం. మీరు మాకు ఇవ్వాల్సింది ఒకటి ఆశీర్వాదం. మీ ద్వారా మేము మేలు పొందాలి, మీ ద్వారా మేము ఆశీర్వాదాన్ని పొందాలి, మీ ద్వారా ఉన్నతమైన స్థానాలకు మేము ఎదగాలి. అంతేకాని మీ ద్వారా దోషంలోకి, మీ ద్వారా శాపంలోకి, మీ ద్వారా కష్టాల్లోకి, మీ ద్వారా నిట్టూర్పుల్లోకి వెళ్ళిపోయే పనులు మాత్రం చేయొద్దని ప్రభు పేరిట బలిపీఠం దగ్గర నుంచి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు చేతులు జోడించి మనం చేస్తున్నాను. తల్లిదండ్రుల ఆలోచనలు, తల్లిదండ్రుల వైఖరి, తల్లిదండ్రులు వ్యతిరేకత, తల్లిదండ్రుల మూర్ఖత్వం పిల్లలకి శాపం అయిపోతుంది. తల్లిదండ్రులరా, మీ పిల్లలకి మీరు ఏం మిగిలిస్తారు? మా చిన్నోడికి అర సెంట్ అండి, మా పెద్దోడికి సెంట్ అండి, అన్నీ బాగానేనండి. సెంటు ఏం చేసుకుసావటానికి? వారి శాపంలో దోషాల్లోకి వెళ్ళిపోయి, కష్టాల్లో బాధల్లోకి వెళ్ళిపోయి అదంతా నెత్తికేసుకొట్టుకుంటారు ఆస్తిపాస్తులు. ఏమెక్కర్లా, మీ ద్వారా పిల్లల మీదకి ఆశీర్వాదం వస్తే చాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తల్లిదండ్రుల ద్వారా మీ ద్వారా పిల్లలకు ఆశీర్వాదం వస్తే చాలు. మీ ద్వారా బిడ్డలు దీవించబడితే చాలు. మీరు ఉంటున్న ప్రవర్తన, మీరు చేస్తున్న ఆలోచన, మీరు వేస్తున్న అడుగులు ఎలా ఉంటున్నాయి ఒకసారి రాత్రి చెక్ చేసుకుంటారు ఒకసారి. ఎందుకంటే పిల్లలకి శాపం అవుతాయి అంట, పిల్లలకు దోషమే పడిపోతాయట, పిల్లల జీవితంలో సక్సెస్ ఉండదంట, విజయం ఉండదంట, ప్రతి అడుగు ఓటమేనట. ఒకసారి భర్తగా, భార్యగా, తల్లిగా, తండ్రిగా బిడ్డలకు నేను వాళ్ళకి ఏం మిగులుస్తున్నానో ఒకసారి మీరు ఆలోచించుకుంటే, ఒక వేలుడు మీ వైపు చూపించుకుని రాత్రి అర్థమైపోద్ది. నేను దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా ఉంటే, దేవుని మాటకు వ్యతిరేకంగా ఉంటే, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే, దేవుని కార్యాలకు వ్యతిరేకంగా నా ఇంట్లో జరిగితే వామ్మో ఆ పిల్లలకి శాపమైపోతాయి. ఆస్తిపాస్తున్న పిల్లలకి నేను జమేసి పెట్టకపోయినా శాపాన్ని మాత్రం నేను జమేయకూడదు. నా ద్వారా బిడ్డలు భారభరితమైన జీవితంలోకి వెళ్ళిపోకూడదు. నా ద్వారా నా బిడ్డలు కష్టాలు పాలవ్వకూడదు. నా ద్వారా నా బిడ్డలు నాశనానికి గురవ్వకూడదు. ఈ రోజున మార్పు రావాల్సింది ఎవరికి అర్థమవుతుందా? తల్లిదండ్రులకి ఈ రోజున మార్పు రావాలి. పిల్లలు కలిగిన వారికి ఈ రోజున మార్పు రావాలి. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎవరి కోసం చేస్తున్నాం అయ్యగారు? వీడి కోసం కదా, దీనికోసం కదా. ఎందుకు? శాపం, భయంకరమైన శాపం పిల్లలు అలుముకుంటుంది. దేవుని బిడ్డలుగా, వాక్యానుసారమైన తల్లిదండ్రులుగా బ్రతకండి. బిడ్డలు ఎలా ఉన్నా, ఎలా బ్రతికినా వారు ఆశీర్వాదంగా బ్రతకాలని ఆలోచించేత మీ పద్ధతులు, మీ విధి విధానాలు మార్చుకోవడానికి రాత్రి సిద్ధపడిపోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నావు కదమ్మా, ఈ ఒక్క త్యాగం చేయి. దేవుని మాటకు లోబడిపోయి, దేవుని మాటకు శిరస్సు ఉంచి, సమర్పించుకొని, ప్రతిష్ఠించుకొని, ప్రభువా నా బిడ్డల మీదకి ఏ దోషం, ఏ శాపం నా బిడ్డలను నాయన అలుముకోకూడదు, కమ్ముకోకూడదు. నాయన నేను నీ మాటకు విధేయత చూపిస్తాను, నీకు లోబడిపోతాను, నీ వెంట నడిచి వస్తాను ప్రభువా. ఉపదేశానికి ఒమ్ము చూపిస్తాను, ఉపదేశానికి లోబడిపోతాను నాయన. నీ బాటలు నడుస్తాను, నువ్వు చెప్పింది చేస్తాను నా తండ్రి. పరిశుద్ధ ఆలయమునకు నాయన నేను రుణపడిపోయి ఉంటానని ఒక తీర్మానం తీసుకోవాలి రాత్రి తల్లిదండ్రులు. నువ్వు ఏది చేసిన పిల్లల ఆశీర్వాదం కోసం చేస్తానని అంటున్నావు కదా, ఇది కూడా చేయి. ఇది కూడా ఆశీర్వాదంలో ఒక మంచి ఉత్తీర్ణతమైన స్థానం ఇది. నువ్వు నోరు తెరిచి ఒప్పుకోవటం నీ పిల్లల మీదకి ఆశీర్వాదం వస్తుంది ఈ రాత్రి. నువ్వు నోరు తెరిచి మాట్లాడటమని పిల్లలు దీవించబడతారు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా ఈ మాట చదివినప్పుడు నాకు ఎంత ఆశ్చర్యము, ఎంత భయం కలిగిందో. మీ పిల్లలు ఈ అరణ్యంలో తిరుగులాడతారు, మీ శిక్షను వారు భరిస్తారు. మీ శిక్ష భరిస్తూ వారు తిరుగులాడతారు. 40 సంవత్సరాలు, ఒకటి కాదు, రెండు కాదు, భయంకరమైన శ్రమలోనికి వెళ్ళిపోయారండి.
భయంకరమైన శ్రమ, శ్రమ వెంట శ్రమ, శ్రమ వెంట శ్రమ, శ్రమ వెంట శ్రమ. ఏంటిది? ఇన్ని సంవత్సరాలు అసలు ఎందుకు పట్టింది? 40 సంవత్సరాలు అవసరమా వాగ్దాన దేశానికి వెళ్ళటానికంటే? తల్లిదండ్రులు చేసిన దోష శిక్ష వారిని 40 సంవత్సరాలుగా తిప్పి 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 కష్టాల పాలు పెట్టి 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 ఎప్పుడుకో చేరిస్తే ఏముందండి? తల్లిదండ్రుల మనస్సు మారాలి, ఆమెను చెప్పండి. తల్లిదండ్రుల పద్ధతి మారాలి, ఆమెను చెప్పండి. తల్లిదండ్రులు వైఖరి మారాలి, ఆమెను చెప్పండి. మీకు నేను కొన్ని కుటుంబాలు చూపిస్తున్నా, అలా ఉండబాకండి మీరు. ఆదికాండం 9వ అధ్యాయము 22 చదివి 24 చదవండి. అప్పుడు మైక్ లేదా అమ్మాయి దగ్గర? అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు, బయట ఉన్న ఇద్దరు అన్నదమ్ములకి ఆ సంగతి తెలిపాడు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేల్కొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగు అనెను. 24 చదివేశావా? దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. కనాను అంటేనే టెన్షన్ కదా. మీకు బైబిల్ తెలిసిన వాళ్ళు అయితే టెన్షన్ పడిపోతారు ఆ పేరు వినంగానే. ఏంటి ఆ పేరు అంటే, 430 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో బానిసగా ఉన్నారు. ఓకే, విడిపించబడ్డారు, ప్రయాణమై వచ్చారు. ఇక ఒక 2-3 రోజుల్లో వెళ్ళిపోతాం వాగ్దాన దేశానికని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అందిన తర్వాత ఏ విషాదకరమైన వార్త తెలిసిందంటే, ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలో కనానీయులను 7 జాతులు ఉన్నారు. వాళ్ళు బలమైన వాళ్ళని, వారిని మనం ఎదిరించలేమని, ఓడిపోతామని, అవి మన స్వాస్థ్యం మనం చేసుకోలేమన్న వార్త వీరి చెవులో పడింది. వామ్మో, కనానీయులను తరమటమా? వాళ్ళు బలవంతులు, వాళ్ళు శక్తివంతులు, వారి ముందు ఎవరు నిలబడలేరు. ఆ 7 జాతులు వాళ్ళు తరమారి వీళ్ళు అక్కడ ఉండాలి, అవి స్వాస్థ్యాలు మీరు పొందుకోవాలి. వెళ్ళిపోతాం, రేపమ్మో అడుగు పెట్టేస్తాం వాగ్దాన దేశంలోనే కలలుగా ఎదురు చూస్తున్న వారికి అక్కడ కూడా విచారమే. కనానీయులు ఉన్నారు అక్కడ, వాళ్ళు శపించబడిన వారండి. కనానీయులు అంటే శపించబడిన వారు తిరుగుబాటు చేసేవాళ్ళు. అబ్రహాము గారు కూడా ఏమంటారండి? ఎలియాజరుతో, నా కొడుక్కి నువ్వు పెళ్లి సంబంధం చూస్తానికి వెళ్తున్నా, ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా, నీకు కనానీయుల పిల్లల్ని నా పిల్లోడుకు నువ్వు పెళ్లి కుమార్తెగా తీసుకురావద్దు, భారీగా తీసుకురావద్దని సవాలు విసిరి మాట్లాడాడు అబ్రహాము ఎలియాజరుతో. కనాను స్త్రీలను తీసుకురావద్దు, కనాను స్త్రీలను నా కొడుకుకి భారీగా నువ్వు తీసుకురావద్దు, ఇది ఒక చిన్న రిక్వెస్ట్ ఎలియాజరు నీకని చెప్పి పంపించాడు. కనానీయులంతా శాపగ్రస్తులు, కనానీయులంతా వ్యతిరేకులు. పాము ఎవరంటే ఇప్పుడు కనానుకు తండ్రట. అసలు కనానంటేనే శాపం కదా, కనానీయులంటేనే భయం కదా, కనానీయులంటేనే టెన్షన్ కదా. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు భయపడ్డారు కదా. వామ్మో, వాళ్ళని తరమటమా? వాళ్ళని తరిమి మేము స్వాస్థ్యాన్ని స్వాధీనపరుచుకోవటమా? అబ్రహాం గారు కూడా చెప్పారు కదా, నా పిల్లోడికి ఆ స్త్రీలలో, కనాను స్త్రీలలో ఒక దానిని తేబాకయ్య నీకు దండం పెడతానన్నాడు. మీరు జ్ఞాపకం చేసుకోవాలి రాత్రిపూట. ఈ హాము కనానుకు తండ్రి. అయితే ఏం చేశాడు? తండ్రి తాగేసి బట్టలు లేకుండా పడిపోయాడు. ఈ హాము ఏం చేశాడు? చూశాడట. చూస్తే ఏం చేయాలి? వస్త్రం కప్పాలి, నానా సరిగా పడుకో అని చెప్పాలి. చెప్పకుండా బయటికి వెళ్ళి ఇద్దరికి చెప్పేశాడట. ఇటువంటి తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు కానండి, వీళ్ళకి అన్నీ కావాలి. ఏం కావాలి చెప్పండి? వీళ్ళకి అన్నీ కావాలి. ఎదురింటి ఊసులు కావాలి, పక్కింటి ఊసులు కావాలి, పైనింటి ఊసులు కావాలి. చర్చిలో ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉంటే 100 మంది కుటుంబాల ఊసులు వీళ్ళకి కావాలి. ఎందుకు కావాలి? మళ్ళీ వీళ్ళల్లో ఉంచుకోరవి 10 మందికి డబ్బకా వేయటానికి. అక్కడ హాము ఏం చేశాడు? చెప్పేశాడు, బయటికి వెళ్ళిపోయి. చెప్పాల్సిన అవసరం ఏంది? అంత దరిద్రమైన పని నీ మనసులో దాచుకోవాలి. అందుకే కదా కుటుంబం అంత శాపగ్రస్తం అయిపోయింది. ఆ కుటుంబం అంత నాశనం అయిపోవటానికి, తగలబడిపోవటానికి కారణం ఏంటి? ఆలోచించండి ఒకసారి. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా తల్లిదండ్రులు? చూసింది ఒక్క క్షణం కూడా వాళ్ళకి చెప్పకుండా ఉండలేరు. మొత్తం బయట కక్కేయాలి, ఫోన్లు చేసి చెప్పేయాలి. ఏ విషయమైనా సరే వెంటనే తెలిసిపోవాలి. ఎక్కడ సమాచారమైన వీళ్ళకి తెలియాలి, వీళ్ళకి తెలిసిన వెంటనే 10 మందికి తెలియాలి. నిజంగా నేను చెప్తున్నాను వినండి, ఇది మీరు చిన్నగా తీసుకుంటారు, పిల్లలకి అది శాపం అయిపోద్దని ప్రభు చెప్తున్నారు. అటువంటి మాటలు, అటువంటి విధానాలు ఉండకూడదు. ఇక్కడ మాటలు తీసుకెళ్ళి అక్కడ పెట్టి, అక్కడ గొడవలు పెట్టి, ఇక్కడ మాటలు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి, ఇక్కడ గొడవలు పెట్టి, భయంకరమైన గొడవల మధ్యలో నువ్వు శాపాన్ని మూటగట్టుకుంటున్నావు, దోషాన్ని మూటగట్టుకున్నావు. అది నీ పిల్లలకు ఆశీర్వాదం కాదు, అది నీ పిల్లలకు దీవెన కాదని రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు.
ఒకవేళ వాళ్ళు బాధ తట్టుకోక నీ కొంపకొచ్చి నీకేమన్నా అక్క ఇది అక్క పరిస్థితి అని చెప్పారా, నీ మనసులో దాచుకుంటే ఎవరికి చెప్పకూడదు. మనసులో పదిలపరుచుకో, మనసులో దాచేసుకో, తెలియని మాక ఎవరికి చెప్పబాక. చాలామంది కుటుంబాలు ఇలానే తగలడిపోతున్నాయి. తెలిసిన మాట గుండెలో దాచుకోలేకపోతున్నారు, తెలిసిన విషయాలు మనసులో పెట్టుకోలేకపోతున్నారు. 10 మందికి చెప్పాల్సిందే. ఇతగాడు కూడా తన 2 సహోదరులకు చెప్పేశాడు అటు వెళ్ళిపోయి, అరే అన్నయ్య, అరే అన్నయ్య, అరే అన్న తమ్ముడు, అరే అన్నయ్య, నాన్న తాగేసి బట్టలు లేకుండా పడుకున్నాడు అన్నయ్య. ఆ దరిద్రమైన సంఘటనని మరలా వాళ్ళకి చెప్పాలా? ఆ చండాలమైన విషయాలు మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ చెప్పాలా? తాగి పడిపోయినోడు, బట్టలు లేకుండా తాగి పడిపోయినోడు బాగానే ఉన్నాడు, మరలా స్పృహ వచ్చింది, లెగిచాడు, మళ్ళీ బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు. నాశనం అయిపోయింది ఎవరు? అది మరి వాళ్ళు కదా. నాశనం అయిపోయి, శాపం అయిపోయి, దరిద్రంలోకి వెళ్ళిపోయింది ఎవరండి? ధ్యానిస్తున్నారు ఏంటండి? మరి వాళ్ళే కదా. కనానీలే శాపగ్రస్తులు, కనానీలే వ్యతిరేకులు, కనానీలే భయంకరమైనటువంటి విధానంలో ఉన్నారు. తాగేసి బట్టలు లేకుండా పడిపోయిన వాళ్ళు లెగిసిపోయి మరలా బట్టలు సరి చేసుకుని వెళ్ళిపోయాడు. మరి నీకెందుకు? నాకు అర్థం కావట్లేదు. అందుకే టీవీ నేను బ్యాచ్ అని పెట్టాలి వీళ్ళకి. కొంతమంది టీవీ నేను బ్యాచ్ ఉంటుంది, ఎక్కడున్నా, ఏ సంఘంలో ఉంటుంది, ఏ కుటుంబంలోనూ ఉంటుంది టీవీ నేను బ్యాచ్. ఎవరు తెలియపోయినా నాకు ఎందుకు చెప్పలేదని గొడవ వేసేసుకుంటారు కూడా కొన్ని విషయాలు. వీళ్ళకి తెలిసిన వెంటనే మరలా అది ఎవరికొకరికి షేర్ చేసుకోవడం, ఎవరికొకరికి తెలియదు. అది పెద్ద మంచి మరి ఆస్కార్ అవార్డు వచ్చినట్లుగా మళ్ళీ అది పిల్లలకు మంచిది కాదు. నీ ద్వారా పిల్లల శాపంలోకి, నీ ద్వారా పిల్లలు భయంకరమైనటువంటి దోషాల్లోకి వెళ్ళిపోతారు. వాక్యం సెలవిస్తుంది. ఈ హాము ఉన్న విషయాన్ని ఆపుకోలేక, కడుపులో పెట్టుకోలేక, మనసులో దాచుకోలేక చెప్పేశాడు సహోదరులకు. అది మంచి విషయం కాదు. అది ఎవరి గురించి ఏ విషయాలు తెలిసినా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ వాళ్ళు ఓపిక పట్టలేక, ఆపలేక నీ దగ్గర వెయిట్ చేసి ఏమని చెప్తే నీ కడుపులో దాచుకోవడానికి ప్రయత్నం చేయి. దేవునికి స్తోత్రం చెప్పండి. లేకపోతే పిల్లల మీద భయంకరమైన దోషాలుగా పనిచేస్తే నోట్ చేసుకొని పెట్టుకోవాలి తల్లిదండ్రుల గుండెల మీద. ఈ మాటలు ఎవరికి ఏ మాట, ఎవరి గురించి ఏది తెలిసినా డబకా వేయకుండా, చెప్పకుండా, కడుపులో దాచుకుని, మనసులో దాచుకునే వారిగా, వారి కొరకు ప్రార్థన చేసేవారిగా మారిపోదురుగాక. దేవుడటి సహాయం మనకు చేయునుగాక. దేవుడటి కృప మీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. ఇంకొకరు కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అనండి ఒకసారి. అస్సలా ఇంకొక కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఆ కుటుంబ విషయాల్లో తలదూర్చకూడదు. ఆ కుటుంబ విషయాలు, వ్యవహారం అంతా నువ్వే పెద్ద డీల్ చేసేవాళ్ళకి డీల్ చేసేదానిలాగా మాట్లాడకూడదు. ఏదైనా విషయం తెలిస్తే ఆ విషయాన్ని కడుపులో దాచుకోవడానికి ప్రయత్నం చేయి. తెలియకుండా ఉండటానికే ప్రయత్నం చేయి. తెలుసుకోకుండా ఉండటానికే ప్రయత్నించి ఒకవేళ పడిపోయి కనుక నీకు చెప్తే అవి నీ కడుపులో దాచుకో. బయటికి కక్కొద్దు, బయటికి చెప్పొద్దు. అలా చెప్పినోడు కుటుంబం శాపం అయిపోయిందండి. ఆ జాతి తగలడిపోయింది. దేవునికి విరుద్ధమైపోయారు, దేవునికి వ్యతిరేకమైపోయారు కనానీయులు. ఆలోచించేద్దాం ఈ రాత్రి. ఇది చిన్న విషయమే కాదు, ఇక్కడ మాట అక్కడ చెప్తే ఏమైంది అనుకుంటావు నువ్వు. అది నీ పిల్లలకు మంచిది కాదు. నీ పిల్లల కంటే ఎక్కువ నాకు ఏది లేదని చెప్తావు కదా. ఈ దరిద్రం ఉంటే ఒకవేళ వదిలేసుకోండి. ఈ దరిద్రం ఒకవేళ నీ మనసులో ఉంటే తీసేసి. అన్ని విషయాలు నేను తెలుసుకోవాలి, అందరి విషయాల్లో నేను వెళ్ళిపోవాలి, అన్ని కుటుంబాల విషయాలు నాకు తెలియాలి, సంఘంలో ఏది జరుగుతుందో నాకు తెలియాలి, కుటుంబంలో ఏది జరుగుతుందో నాకు తెలియాలి, నాకు తెలియకుండా ఏది జరగకూడదు, అది తెలిసిన వెంటనే వేరే వాళ్ళకి సమాచారం అందించాలన్న మనస్తత్వాలు, అటువంటి విధానాలు నీకు ఒకవేళ ఉంటే, లేకపోతే దేవునికి స్తోత్రం, ఒకవేళ ఉంటే ఖచ్చితంగా ఈ రాత్రి అది మంచిది కాదు, తీసి పక్కన పడేసాయి. అది మంచి పద్ధతి కాదు, మంచి వైఖరి కాదు. అటువంటి లక్షణాలు ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల్ని ప్రేమించేవారైతే ఖచ్చితంగా ఎవరి విషయాలు మనకొద్దు, మన విషయాలు ఎవరికి వద్దు. నినాదం ఇది. ఎవరి విషయాలు నాకొద్దు, నా విషయాలు ఎవరికి వద్దు. ఎక్కడో అక్కడ ఉందాం ప్రభు కృపతో, ప్రభు మహిమతో కప్పబడుతూ, దేవుని యొక్క మహిమ చేత నింపబడుతూ, దేవుని బలం చేత నింపబడుతూ, ఆయన పరిశుద్ధమైన వాక్యమును ధ్యానిస్తూ, ఆ వాక్యమును భుజిస్తూ పిల్లలు దీవించబడుతున్నారు లేదా అదొక్కటి చూసుకుంటూ ముందుకెళ్ళిపోతామే జీవితం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 25-26 వచనాలు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 25-26 వచనాలు.
అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ. ఈ మాట గుర్తుపెట్టుకోండి, నీవేళ మమ్మను బాధపరిచావు, నేడు యెహోవా నిన్ను బాధపరుస్తాడు అన్నాడు. ఈ మాట మాత్రం మీరు మర్చిపోవద్దు. నీవేళ మమ్మను బాధ పెట్టావు, నేడు యెహోవా మిమ్ములను బాధ పెడతాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. చదవండి. ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. తెచ్చినోడెవడు? ఆకాన్. దాచినోడెవడు? కొంప మీదకి వెళ్ళిపోయింది నాశనం. తండ్రి, హలో తల్లిదండ్రులారా, మీరు పిల్లలకి ఏం మిగిలిస్తున్నారు? శాపన్న, దోషాన్న, శ్రమలన, కష్టాలన మీరు మిగిల్చేది? ఆకాను తండ్రి పిల్లలకి ఏం మిగిల్చాడండి? చచ్చిపోయారు ఇతని వల్ల. బంగారు లాంటి బిడ్డలు చచ్చిపోయారండి. కుటుంబం అంతా చచ్చిపోయిందండి. యెహోవాకు విరుద్ధమైనది, యెహోవాకు వ్యతిరేకమైనది దొంగిలించి ఇంట్లో కప్పెట్టేశాడు. ఇప్పుడు ఈ కప్పెట్టడానికి ఎవరు సహకరించారు? భార్య సహకరించింది, పిల్లలు సహకరించారు. భార్య ఏముంది, అమ్మో ఎంత వచ్చేద్దో డబ్బు, పెట్టేసి కప్పేసి తవ్వేసింది. తవ్వేసి చేతులతో మట్టి తీసేసి ఆ మట్టిలో పూర్తి చేశారు అందరూ కలిసి. ఒకడు చేసిన తప్పు, తండ్రి చేసిన తప్పు, దానికి భార్య కూడా సహకరించడం, పిల్లలు బలైపోయారు, పిల్లలు సర్వనాశనం అయిపోయారు, పిల్లలు చనిపోయారు, ప్రాణాలు పోయినాయండి. మామూలు ముక్క కాదండి అది. భర్త తాగొస్తే చికెన్ పకోడీ వేయిస్తుంది ఎవరు? మరి అది గద్దించక్కర్లేదా? కాదండి, ఫలానా వచనంలో భర్తకి లోబడి ఉండండి అని చెప్పారు. అబ్బో తెగ లోబడి ఉంటావులే, దేవునికి స్తోత్రం. కొంతమంది మాట్లాడండి నిజంగా అది వ్యతిరేకమైతే, అది తప్పు అయితే భర్త కాదు, భార్య కాదు, ఎవరైనా సరే గద్దించాలి. నీ కుటుంబంలోకి శపితమైతే వచ్చింది, నీ కుటుంబంలోకి నాశనం అయింది వచ్చింది, దేవునికి ఇష్టం లేనిది వచ్చింది, దేవునికి వ్యతిరేకమైంది వచ్చింది, దేవునికి ఇష్టం లేదా ఆ దరిద్రాన్ని పాపం మొదలు బయటికి. ఒకవేళ భర్త తప్పు చేసి కుటుంబంలోకి దేవుడికి నచ్చని శపితమైతే తీసుకొస్తే భార్య దానికి సపోర్ట్ చేయకూడదు. ఏది ఏమైనా పిల్లలు ఆశీర్వదించబడాలన్న మైండ్ సెట్ భార్యాభర్తలో ఉండాలి, భార్యాభర్తలో తల్లిదండ్రులు ఉండాలి. దేవునికి వ్యతిరేకమైనది, దేవునికి నచ్చనిది, దేవునికి అయిష్టమైనది, దేవునికి ఇష్టం లేనిది, దేవుడు మెచ్చుకోంది, దేవుడు చూస్తే కోప్పడేది ఏది మన కొంపలో ఉండడానికి వీల్లేదు. అది ఏదైనా సరే ఆకాను కొంపలో ఉందండి. దేవుడు ఏదైతే శపించాడో, దేవుడు ఏదైతే వద్దన్నాడో తీసుకొచ్చి ఆహాను గుడారంలో దాచుకున్నాడు ఆకాను. అంతే. నేను ఒక మాట చెప్పాను కదా, నీవేళ మమ్మను బాధపరిచావు, యెహోవా నిన్ను బాధపరుస్తాడని. దేవుణ్ణి బాధ పెట్టే పనులు మన కుటుంబంలో జరిగితే, దేవునికి ఇష్టం లేని పనులు మన జీవితాల్లో జరిగితే, తల్లిదండ్రులారా మీకే చెప్తున్నాను, పిల్లలు కూడా ఆ శిక్షలో పాలు భాగస్తులు అవ్వాలి. పిల్లలు కూడా నువ్వు బలైపోవటం కాక పిల్లలు కూడా నీతో కలిసి బలైపోవాలి. అది బైబిల్లో ప్రభు మాట్లాడుతున్న మాట. అరే పిల్లలు ఏం పాపం చేశారండి, పిల్లలు అన్ని పుణ్య తెలియదు. అవును, తల్లిదండ్రులే దేవునికి విరుద్ధంగా, దేవునికి వ్యతిరేకంగా వాళ్ళ ఆలోచన కానీ, వాళ్ళ ధోరణి కానీ, వారి విధానం కానీ అంత దేవునికి ఇష్టం లేనట్టుంది గారు. అందుకే పిల్లలు బలైపోయారు. మళ్ళీ ఎవడో తెలుసా, ఆకాను మామూలుడు కాదు. యెహోషువ టీములో మంచి కుటుంబం వాళ్ళదే. యెహోషువ నాయకుడు, దైవజనుడు, ఆత్మ పూర్ణుడైన వాడు, జ్ఞానాత్మ పూర్ణుడైన వాడి యొక్క టీములో మంచి ఫ్యామిలీ వాళ్ళది. పరిచర్య చేస్తున్న కుటుంబం వాళ్ళదే. దైవజనుడు వెనక ఉంటున్న కుటుంబం వాళ్ళది. దైవజనుడికి సపోర్ట్ చేస్తున్న కుటుంబం, దైవజనుడికి సహకరిస్తున్న కుటుంబం అది. ఆ కుటుంబంలో, ఆ ఇంట్లో దేవునికి నచ్చని వస్తువా, దేవునికి ఇష్టం లేనిదా, దేవుడు వద్దనదా, పిల్లలు కూడా చనిపోయారు. మొత్తాన్ని తీసుకొచ్చి ఫ్యామిలీని అంతా రాళ్ళతో కొట్టి చంపమన్నాడు దేవుడు. చంపేశారు, ఆ కోరలోయలో పడేశారు. ఆలోచన చేద్దామా తల్లిదండ్రులారా? మీ పిల్లలకి మీరు ఏం మిగిలిస్తారో ఒక్కసారి నేను మీకే వదిలేసాను క్వశ్చన్. రేపు నీ పిల్లలకి ఏం మిగిలించాలనుకుంటున్నావు? ఆశీర్వాదన్నా, శాపన్నా? ఆలోచన చేయి. మొదటి మాట చెప్తున్నాను, ఎవరి విషయాలు మనకొద్దు, మన విషయాలు ఎవరికి వద్దు. తెలిసింది తెలిసినట్టుగా మట్టెత్తి కప్పేటివి దేవునికి స్తోత్రం. రెండో విషయం చెప్తున్నాను, దేవునికి ఇష్టం లేనిది కానీ, దేవునికి అయిష్టమైనది కానీ, దేవునికి వ్యతిరేకమైనది కానీ మన జీవితాల్లోకి, మన కుటుంబాల్లోకి వస్తే పిల్లలు శాపగ్రస్తులు అయిపోతారు. పిల్లల మీదకి దోషం వెళ్ళిపోద్ది. మీతో పాటుగా పిల్లలు కూడా బడైపోతారు. మీరు ఇక చూసుకోండి. 2వ రాజుల్లో 3వ వ్యక్తి గురించి మాట్లాడదాం. 5వ అధ్యాయం 27వ వచనం. 2వ రాజులు 5వ అధ్యాయం 27వ వచనం.
కాబట్టి నయమానునకు కలిగిన కుష్ఠ నీకును నీ సంతతికిని నయమానుకు కలిగిన కుష్టి నీకు నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. చూసారండి, ఎలీషా దైవజనుడు ఒక్క మాటే, ఒరేయ్ నయమానికి ఏ కుష్టి ఉందో ఆ కుష్టి నీకు నీ సంతతికి రావాలన్నాడు. తెల్లగా పొడలాగా వచ్చేసింది అంటండి వాళ్ళ పిల్లలకని, వీళ్ళకి భార్య భర్తలకి పిల్లలకి. తప్పు చేసింది గెహజీ, ధనం వెంట పరిగెత్తింది గెహజీ, రథం వెంట పరిగెత్తింది గెహజీ. శిక్ష మొత్తం వెళ్ళిపోయింది ఇతనితో పాటు పిల్లలకు కూడా. నీకేమొచ్చింది? మంచి దైవజనుడు అయిన, సమర్పణ కలిగిన, ప్రతిష్ఠిత కలిగిన దైవజనుడు ఎవరు? ఎలీషా గారు. ఏలియా ఒకంతు సేవ చేస్తే ఎలీషా రెండంతులు సేవ చేస్తే మరి గెహజీ ఎన్నంతులు చేయాలి? 4 గంతులు సేవ చేయాలి. రేపటి రోజున 4 గంతులు సేవ చేయాలి, 4 గంతులు తిరగాలి. అటంటోడు రథం వెంట పరిగెత్తాడండి. నా యజమానుడికి మనస్సు లేదు కానీ నాకు మనస్సు ఉంది అన్నాడు. ఇంత బంగారం, ఇంత డబ్బు, ఇంత ఆస్తిని పట్టుకొని, బట్టలు పట్టుకొని వచ్చాడు నయమాన్, శతాధిపతి. ఆ కుష్టంతా పోయింది. పోయిన తర్వాత ఎలీషా గారికి కానుక ఇవ్వటానికి వస్తే ఎలీషా గారు ఆ కానుకను ఒప్పుకోలే. నాకొద్దు, తీసుకెళ్ళిపోండి అన్నాడు. ఆ కానుక వెంట గెహజీ పడ్డాడు. అవసరమా? ఒక మంచి దైవజనుడి కింద ఎదుగుతున్నావు, మంచి దైవజనుడి కింద ఉంటున్నావు, సమర్పణ కలిగినోడు, మంచోడు, తప్పును ఖండించేవాడు, పాపాన్ని ఖండించేవాడు, పరిశుద్ధ ఆలయంలో నిత్యము ప్రభుకు ధూపం వేసేవాడు, ప్రజలను ఆశీర్వదించేవాడు, నీ కుటుంబాన్ని అవసరమైతే దీవించి ఒక ఎత్తైన శిఖరాలను నిలబెట్టగలిగిన వాడి దగ్గర నువ్వు ఇటువంటి పాపిష్టి పనులు చేస్తుంది. నీ దైవజనుడికి ఇష్టమైన కానుక నీకెందుకు ఇష్టమైంది? నీ దైవజనుడికి నచ్చని పనులు నీకెందుకు నచ్చుతున్నాయి? ఒకసారి ఆలోచిస్తావా? కొన్ని కుటుంబాలు ఇలానే ఉన్నాయి. అది మా పాస్టర్ గారికి ఇష్టం లేదు కదండి, నాకు మాత్రం. మా పాస్టర్ గారు కోప్పడతారు కానీ నేను మాత్రం, మా పాస్టర్ గారికి నచ్చదు కానీ నాకు మాత్రం. పాస్టర్ ఎవడు? పాస్టర్ అంటే పద్దాకలు వాక్యం ఏం చెబుతుంది నీకు? పాస్టర్ కాదు, వాక్యం ఏం చెప్తుంది ముందు అది మాట్లాడాలి నువ్వు. వాక్యంలో ఏం రాయబడి ఉందో అది దైవజనులు చేస్తారు. దైవజనులు ఏం చేస్తున్నారు ఇది వాక్య రూపంలో మీకు బోధిస్తారు. దైవజనుడు కూడా వాక్యానికి రిలేటెడ్గానే చేస్తాడు, వాక్యాన్నే నమ్ముకుంటాడు, వాక్యానికే ఒమ్ము చూపిస్తాడు, వాక్యానికి తలదించుకుంటాడు, వాక్యానికి లోబడిపోతాడు, వాక్యానికే సమర్పించేసుకుంటాడు. మా అయ్యగారికి ఇష్టం లేదు కానీ ఇది నాకు ఇష్టమేనండి. ఎలీషాకి ఇష్టం లేనిది ఏంటంటే కానుకను పంపించేస్తే నా యజమానునికి మనస్సు లేదు గనుక నేను పోయి దానిని తెచ్చుకుంది నన్ను పరిగెడుతున్నాడు. ఆ కానుక ఎంటబడిపోయి కుష్టొచ్చేసింది. వాక్యాన్ని పాటిద్దాం, వాక్యములో ఉన్న విషయాలు చేద్దాం, ఉపదేశానికి ఒమ్ము చూపించుకుంటూ ఉపదేశానికి తలదించుకుందాం, ఉపదేశాన్ని చేద్దాం, ఉపదేశమే మన ప్రాణంగా బ్రతుకుదాం మన కుటుంబాల్లో. మా పాస్టర్ గారికి ఇష్టం లేదు, నాకు ఇష్టమేనండి. మా అయ్యగారు ఇదేమో ఈ పనులంటే ఇష్టపడరండి, నాకైతే ఇష్టమేనండి. కాదు, వాక్యం ఏం చెప్తుంది? వాక్యాన్ని పరిశోధించు, వాక్యాన్ని పరిశీలించు. అయ్యగారు కాదు, అయ్యగారు కూడా వాక్యానికి తలదించాలి, వాక్యానికి లోబడాలి. ఆయనకి ఇష్టం లేదులేండి, మాకు ఇష్టమే. ఆయనకి నచ్చదులేండి, మాకు నచ్చిద్ది. ఆయన రాడులేండి, మేము వస్తాం. ఎందుకు రాడు? ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు కోప్పడతాడు? బైబిల్లో ఉన్న వాక్యాలు బట్టి, బైబిల్లో ఉన్నది అతను పాటిస్తాడు కాబట్టి, చేస్తాడు కాబట్టి, నడుస్తాడు కాబట్టి, అలా జీవిస్తాడు కాబట్టి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే ఈ పూట మూడవదిగా ఒకటే తెలియజేస్తున్నా, గెహజీకి కుష్టి వచ్చింది కాదు, గెహజీ సంతానానికి కూడా కుష్టి వచ్చింది. ఇతడు చేసిన తప్పు వల్ల, వాక్యాన్ని మీరి, రూల్స్ మీరి దాటి వెళ్ళిపోవటం ద్వారా, ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా, ప్రతిష్ఠిత కలిగిన దైవజనుడు దానిని వదులుకుంటే తను వదులుకోలేదు కనుక అతని కుటుంబం మీద భయంకరమైన శాపం, భయంకరమైనటువంటి దోషం, కుష్టి వెళ్ళిపోయిందండి. మళ్ళీ అడుగుతున్నాను, నీ పిల్లలకి నువ్వేమి మిగిలించాలని ఆలోచిస్తున్నావు? పొలాలా, స్థలాలా, ఆస్తులా? నెత్తికేసి కొట్టుకుంటారా? తర్వాత ఆశీర్వాదం లేకుండా నువ్వు ఎన్ని ఎకరాలు కొనిపెట్టినా, ఆశీర్వాదం లేకుండా ఎన్ని స్థలాలు ఇచ్చినా, ఆశీర్వాదం లేకుండా ఎన్ని కొంపలు నువ్వు కట్టించినా వాళ్ళు దీవెనకరంగా బతకలేరు. ఆ కొంపల్లో, ఆస్తుల్లో, గుడారాల్లో నీ ద్వారా శాపం, నీ ద్వారా దోషం, నీ ద్వారా కష్టాలు బిడ్డలకు రాకుండా వారు బ్రతికినంత కాలంలో, బ్రతికినంతలో వారు దీవెనకరంగా బ్రతికితే చాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
వారు దీవెనకరంగా 10 మందికి ఇచ్చే కరంగా, 10 మందిని ఆశీర్వదించే కరంగా, 10 మంది నోట్లలో మంచి పేరు పొందుకునే కరంగా బతికితే చాలు నీ బిడ్డలు. వాళ్ళు అలా ఉండాలంటే నువ్వు మారాలి ఫస్ట్. నీ పద్ధతి, నీ ఆలోచన, నీ వైఖరి, నీ నడక, నీ వ్యవహారం అంతా మారిపోవాలి. నీ బిడ్డలు దీవించబడాలంటే మీరే కారణం. నీ బిడ్డలకు నువ్వేం మిగులుద్దాం అనుకుంటున్నావు, నీ బిడ్డలకి ఏం దాద్దాం అనుకుంటున్నావు, నీ బిడ్డలకి రేపటి రోజున ఏం మూట కడదాం అనుకుంటున్నావు, నీకే వదిలేశాను. మొదటిగా కనానుకు తండ్రి హాము భయంకరంగా చూసిన సంఘటనని 10 మందికి వెళ్ళి చెప్పేసే గుణం కలిగినోడు. అందుకే ఆ జాతికి, ఆ తరంకి నాశనం వచ్చేసింది. శాపగ్రస్తులైపోయారు. ఇక రెండో విషయానికి వస్తే ఆకాను దేవునికి నచ్చనిది, దేవునికి ఇష్టం లేనిది తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. అంతే, పిల్లలు భార్య మొత్తం చచ్చిపోయారు. అంతెందుకు, ఎలీషా వద్ద పనిచేస్తూ, మంచి దైవజనుడి వద్ద ప్రతిష్టత కలిగినోడి దగ్గర పనిచేస్తూ, ఒక శిష్యుడుగా ఉండి, ఒక రైట్ హ్యాండెడ్గా ఉండి, ఆయన పక్కనే తిరుగుతూ ఉన్నవాడు మా పాస్టర్ కనుక ఇష్టం లేదండి, మాకు ఇష్టమేనండి అని వెళ్ళిపోయి కానుక తెచ్చుకున్నాడు. వెళ్ళిపోయి కుష్టి వచ్చేసింది, కుటుంబం మొత్తం కుష్టి, పిల్లలకు కుష్టి. ఏంటన్నా అని పిల్లలు అడిగితే తండ్రి ఏం చెప్పలేని పరిస్థితి. అన్యం పుణ్యం తెలియని పిల్లల మీదకి శాపం, అన్యం పుణ్యం తెలియని పిల్లల మీదకు దోషాలు, వారికి తెలియని బాధలు, వారికి తెలియని కష్టాలు, వారికి తెలియని రోగాలు, వారికి తెలియని వృద్ధాదులు ఈ పూట కలుగుతున్నారంటే దానికి కారణం గతంలో తల్లిదండ్రులు కదా. వారి దోషాలు, వారి పాపాలు, వారి శాపాలు, వారి వ్యతిరేకతలే పిల్లల మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి కదా. పిల్లల కష్టాలకి, పిల్లల భయంకరమైన నిందలకి, పిల్లల భయంకరమైనటువంటి దోషాల శిక్షలకి వారు కారణం కారా? ఆలోచించేద్దాం ఒకసారి. నీ పిల్లలకి ఏం మిగులుద్దామని చూస్తున్నావు? మూడోదిగా ఒకటే చెప్తున్నాను, తల్లిదండ్రులు వాక్యానికి బొద్దులై ఉండిపోవటం నేర్చుకోండి. వాక్యానికి లోబడి ఉంటూ నేర్చుకోండి. వాక్యాన్ని చెవిన పెట్టి దాని ప్రకారం వెళ్ళటానికి, ఉపదేశాన్ని వీడకుండా దాని ప్రకారం నడవటానికి మీరు శిరస్సు వంచని, ఖచ్చితంగా నీ బిడ్డలు దీవించబడతారు. ఇక చివరిగా చూద్దాం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొని లేవీయు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఏలయనగా ఇచ్చెను అని ఉంది. ఇప్పుడు లేవీయులకి మనం దశంభాగం ఇస్తాం. లేవీయులు అంటే దైవజనులు కదా. ఓకే, లేవీయులకి దశంభాగాలు ఇస్తున్నారు. ఈ లేవీయులు కూడా దశంభాగం ఇవ్వాలా, ఇవ్వకూడదా? ఇవ్వాలి. లేవీయులు కూడా మీరిచ్చిన కానుకల్లో, మీరిచ్చిన దశంభాగాల్లో మేము కూడా కొంత దశంభాగం ఇవ్వాలి. ఇవ్వాలా వద్దా? మీరు కాముకుంటే పిల్లలు ఇవ్వాలా వద్దా? మీకు తెలియదా? విషయాలు తెలియదా? ఇవ్వాలి కదా. ఓకే, ఇస్తాను, రేపటి నుంచి ఇస్తాను మీకు. ఓకేనా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. లేవీయులకు మీరు దశంభాగం ఇస్తారు, లేవీయులు కూడా దశంభాగం ఇవ్వరు. కానీ అక్కడ ఏం రాయబడి ఉందంటే మరొక్కసారి చదవండి అమ్మ క్లియర్గా. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొని లేవీయు అబ్రహాము ద్వారా దశమాంసములను ఇచ్చెను. అబ్రహాము ద్వారా దశమాంసములను ఇచ్చెను. లేవీయులు కూడా ఇవ్వాలి అని ఉంది, లేవీయులు ఇచ్చారు అని లేదు. అది ఎక్కడ చదివినా నాకు దొరకలేదు. లేవీయులు ఇవ్వాలి, మీరు మాకు ఇచ్చిన దశంభాగాల్లో మేము కూడా ఇవ్వాలి. అక్కడ ఏం రాయబడి ఉందంటే ఇచ్చారు అని ఫుల్ స్టేట్మెంట్ ఎక్కడ లేదు, కానీ అబ్రహాము ద్వారా ఇచ్చారు అని రాయబడి ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. అబ్రహాము ద్వారా ఇవ్వడం ఏంటంటే, అబ్రహాము గారట మెల్కీసెదెకు దశంభాగం ఇచ్చేవాడట అబ్రహాము గారు. అప్పుడు అబ్రహాముకి ఈసాకు లేడు, ఇష్మాయేలు లేడు. ఇది సంక్లిష్టమైన వార్త. మీలో మీరు మాట్లాడుకుంటే ఏంజల్ ఏమీ అర్థంగా, నా వైపు చూస్తే అర్థమైంది. లేవీయులు ఇవ్వాలి అని ఉంది, అక్కడ ఇచ్చారు అని ఉందా? లేదు. లేవీయులు కూడా ఇచ్చారు అన్న మాట లేదు. ఒకవేళ ఉంటే మీరు అయిపోయిన తర్వాత నాకు తీసుకొచ్చి ఇవ్వండి, రిఫరెన్స్ నాకు చెప్పండి. లేవీయులు ఇచ్చారు అని ఉందని. లేవీయులు ఇవ్వాలి, ఓకే. ఎక్కడ ఇచ్చారు? ఆ రిఫరెన్స్ ఏమైనా రాశాడా? ఆ స్టేట్మెంట్ ఏమైనా రాశాడా? సంఖ్యాకాండంలో కానీ హెబ్రీ పత్రికలు ఎక్కడన్నా రాసి పెట్టారా? ఎక్కడా లేదు. కానీ అబ్రహాము ద్వారా ఇచ్చారు అని ఉంది. అదేంటి? వినండి, అబ్రహాము గారు మెల్కీసెదెకు దశంభాగం ఇచ్చేవాడట.
అప్పటికి అబ్రహాముకి ఇష్మాయేలు పుట్టలేదు, ఈసాకు కూడా లేడు. కానీ దశంభాగం ఇచ్చేవాడు మెల్కీసెదెకు. అంటే లేవీయుడు అబ్రహాము గర్భములో పుడతాడు. దేవునికి తెలుసు, 4 తరాల గురించి దేవుడు ఆలోచించాడు. ఇతనిలో నుంచి సంతానం బయటకు వస్తుంది, ఇతను జనములకు తండ్రి అవుతాడు, ఇతనిలో నుంచే సమస్త జాతులు, సమస్త దేశాలు పుట్టుకొస్తేనే ప్రభువుకు తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి. అతడు ఇస్తున్నాడు, అప్పటికీ గర్భఫలం లేదు. అక్కడ ఇస్సాకు లేడు, వాగ్దాన పుత్రుడు, ప్రతిష్ఠిత పుత్రుడు ఈసాకు లేడు. ఈసాకులో నుంచి యాకోబు లేడు. అసలు ఈసాకు వెళ్ళినప్పుడు యాకోబు ఏడొచ్చాడు, యాకోబు నుంచి గోత్రాలు ఎప్పుడు జీల్ని. ఈ తతంగం, ఈ గొడవంతా లేనప్పుడే అబ్రహాము దశంభాగం తీశాడు. ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి, అబ్రహాము దశంభాగం మెల్కీసెదెకు ఇచ్చాడు కాబట్టి లేవీయులు కూడా ఇచ్చేసినట్టే అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే తరతరాలు ఏం వెళ్ళిపోయింది అబ్రహాము మీద ఆశీర్వాదం 4 తరాల మీదకి వెళ్ళి కొట్టింది. గట్టిగా చప్పలు కొడితే ప్రభు నామని కనపరచండి. అబ్రహాము తండ్రికి లోబడేవాడు, అబ్రహాముకి తండ్రికి విధేయత చూపించేవాడు, అబ్రహాము దేవుడి మాట వినేవాడు, అబ్రహాము దేవుని చిత్తానికి అప్పగించుకునేవాడు, అబ్రహాము దేవుడి మాటలో ఒమ్ము చూపించేవాడు కాదు. అబ్రహాము దశంభాగం ఇచ్చాడు, అబ్రహాము యోగ్యంగా బలలో పాలు పొందుకునేవాడు. కాబట్టి 4 తరాలు దీవించబడ్డాయి, 4 తరాలు ఆశీర్వదించబడ్డాయి. అందుకే అక్కడ ఒక మాట వాడాడు, అబ్రహాము ద్వారా లేవీయులు దశంభాగం ఇచ్చేశారన్నాడు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఓన్గా వాళ్ళు వచ్చిన సేవలో ఇవ్వకపోయినాయి, కానీ అబ్రహాం అక్కడ చెల్లించాడు, వీళ్ళు ఇచ్చేసినట్టే అన్నాడు. అయిపోయింది. మీ ఆశీర్వాదమే పిల్లల మీదకి అలా రావాలి. అబ్రహాములాగా దేవుని మాట విందామా, అబ్రహాములాగా రూట్ మార్చుకుందామా, అబ్రహాములాగా మ్యాప్ కొరకు పరిగెడదామా, అబ్రహాములాగా దేవుని స్వాస్థ్యం పొందుకోవడానికి పరిగెడదామా, అబ్రహాములాగా దేవునికి సమర్పించుకుందామా, అబ్రహాములాగా దేవునికి లోబడిపోవాలి. 4 తరాల మీదకి వెళ్ళిపోయింది ఆశీర్వాదం. లేవీలందరూ ఇచ్చేశారు దశంభాగం అన్నాడు. ఎక్కడిచ్చారయ్యా? ఒక్క రిఫరెన్స్ లేదు. అర్థం చేసుకుంటే నాకు అర్థమైంది. ఓహో, అబ్రహాము గారు మెల్కీసెదెకు దశంభాగం ఇవ్వటం ద్వారా ఇక వీళ్ళు కూడా ఇచ్చేశారు, వీళ్ళు కూడా ఆశీర్వదించబడ్డారు, వీళ్ళు కూడా దీవించబడ్డారు, వీళ్ళు కూడా అభిషేకం. ఇంకా దేవుడు స్టేట్మెంట్లు వదిలేశాడు వాళ్ళ మీద. నీ మంచి పిల్లలకు రావాలి, చెడు అనేది మీలో ఉండకూడదు. నీలో మంచున్నా చెడున్నా పిల్లల్ని వెంటాడిద్ది. ఈ మాట మాత్రం గన్న నీ చెవులు మోగాలి. నువ్వు ఎలా ఉంటే అలాగ నీ పిల్లల మీద శిక్ష శాపాలు వెళ్ళిపోతాయి. పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేశానన్నావు, ఇది మేజర్ త్యాగం. ఇది అవన్నీ లోకానుసారమైన త్యాగాలు, ఇది ప్రభు కొరకు త్యాగం చేయండి తల్లిదండ్రులారా. ఖచ్చితంగా ప్రభుకు లోబడే విషయంలో, ప్రభు మాట వినే విషయంలో, ప్రభుకి తలదించే విషయంలో, ప్రభు యొక్క ఆజ్ఞలను పాటించే విషయంలో, వాక్యమును ఆ మనస్సును పెట్టే విషయంలో, ఆయనను వెంటాడే విషయంలో, వెంబడించే విషయంలో, పరిశుద్ధాత్మ బలలో, పరిశుద్ధమైన బలలో యోగ్యంగా పాలు పొందుకునే విషయంలో. ఇంకోటి తెలుసా, తల్లిదండ్రులు బాప్తిజాలు తీసుకుని బలలో యోగ్యంగా చేతులు వెయ్యకపోయినా శాపం ఎవరి మీదకి వెళ్ళిపోద్ది? ఖచ్చితంగా నీవు నాశనం అవ్వడం కాక పిల్లలు కూడా నీతో పాటు బలైపోతారు. అందుకే చాలా చాలా క్రిటికల్గా ఉంటుంది. అబ్రహాము యొక్క దీవెన తరతరాల మీదకి వెళ్ళిపోయిందట. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఎంత బ్రతికాడండి, అసలు ఎంత సమర్పణగా బ్రతికాడు, ఎంత నీతిగా బ్రతికాడండి, ఎంత యథార్థంగా బ్రతికాడండి అబ్రహాము. అలాగ బతుకుదాం ఈ తరంలో తల్లిదండ్రులారేక. పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసాం, ఎన్నో సంపుకు తిరుగుతున్నాం, ఎన్నో సంపుకు బతుకుతున్నాం. ఈ ఒక్కసారి దేవుని మాటకు లోబడిపోయి ఇక దేవునికి శిరస్సు వంచేసి, ప్రభువా నువ్వు తప్ప నాకేది లేదయ్యా, నా పిల్లలకి నేను ఆస్తిపాస్తులు మిగిల్చకపోయినా పర్లేదు, వారిని శాపంలోకి మాత్రం నేను తీసుకెళ్ళకూడదు. నా దోషాలు, నా పాపాలు, నా వ్యతిరేకతనాలు, మూర్ఖత్వాలు, నా నిర్లక్ష్యతనాలు నా బిడ్డల మీదకి శాపాలుగా, పాపాలుగా, కష్టాలుగా, దౌర్భాగ్య పరిస్థితులుగా వెళ్ళకూడదు నాయన. నేను నీకు లోబడిపోతానయ్యా, నీకు శిరస్సు తలదించుతానయ్యా, నీకు శిరస్సు తల వంచుతానయ్యా. నన్ను శుద్ధ సువర్ణంగా మార్చయ్యా, నన్ను అభిషేకించయ్యా, నన్ను బలపరిచయ్యా, నన్ను ఆత్మతో నింపునాయినా. అందుకు భక్తుడు ఏమన్నాడు? నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటినే, నీతో చేసిన తీర్మానము స్థిరపరచితివే, అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి, అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి. నాతో
నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటినే తీర్మానములు స్థిరపరచితివే అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి అక్షయ దుర్గమా నా యేసయ్యా నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా ఊహించలేనే క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే లోక మర్యాదలు మమకారాలు గతించి పోవునే అక్షయానుబంధం అనుగ్రహించితివే లోక మర్యాదలు మమకారాలు గతించి పోవునే అక్షయానుబంధం అనుగ్రహించితివే పరవశినైతిని వాగ్దానములకు వారసత్వమున్నను అనుకువతోనే కృప పొందెదనే పరవశినైతిని వాగ్దానములకు వారసత్వమున్నను అనుకువతోనే నీ కృప పొందెదా అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించెదనే ఉత్తేజము నాలో కలిగించుచున్నది నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించెదనే ఉత్తేజము నాలో కలిగించుచున్నది స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును ఆమేన్ అందరూ స్తుతి ఘన మహిమలు స్వరము తెరవాలి స్తుతి ఘన మహిమలు హల్లెలూయా 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 నాతో నీవు చేసిన నిబంధనలన్నీ నెరవేర్చుచుంటినే తీర్మానములు స్థిరపరిచితివే నాతో నీవు చేసిన నిబంధనలన్నీ నెరవేర్చుచుంటివే తీర్మానములు స్థిరపరిచితివే స్తుతి ఘన మహిమలు మరొకసారి స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా
ప్రభుకే మహిమ కలుగునుగాక. ఈ పాట ఎందుకు పాడానంటే, నాతో నీవు చేసిన నిబంధనలన్నీ నెరవేర్చుచుంటినే అన్న మొక్క కోసం పాడా ఇంత పెద్ద పాట. ఆయన నీకు ఏది చెప్పాడో, ఆయన నీతో ఏది మాట్లాడాడో అవన్నీ తల్లిదండ్రులు నెరవేర్చాలి. నువ్వు చదవరా బైబిల్, నువ్వు వెళ్ళురా ప్రార్థనకి, నువ్వు చేస్తారు స్తోత్రం చెప్పండి. నువ్వేం చేయకుండా వాళ్ళ బాధ వేసి తిట్టేస్తే కుదరదు. నువ్వు వస్తున్నావు చర్చికి వెళ్తానికి అంటాడు. పేటర్ అసలే తెలియనుడు, దేవునికి స్తోత్రం. పాపం అలా అవమానేసి నేను మాత్రం అసలు మా అంట ఎంతో దేవుడు మంచి కుమారుని ఇచ్చాడు. పెద్ద కుమారుని కూడా దేవుడు అట్లా చెయ్యాలి. ఉన్నాడా మనకు అందుబాటులోకి అబ్బాయి? అందుబాటులో ఉన్నాడా? లేడు, అందుబాటులో ఉంటాడు, వదిలే. దేవుడు మరి నిజంగా ఈ పూట బిడ్డల మీదకి దివ్యాశీస్సులు కుమ్మరించాలని ఆశపడుతున్నారు. తల్లిదండ్రులారా, ఒకటే మీకు చెప్పేది, మీ పిల్లలకి మీరు ఏది మిగులుతారో మీకు వదిలేసాను. చెప్పడం బట్టికి నా వంతు, చేయటం మొత్తం అదంతా మీ చిత్తమే, అదేమి లేదు. నీ పిల్లలకి నువ్వు శాపాన్ని దాస్తావా లేదంటే ఆశీర్వాదాన్ని దాస్తావా? రేపటి రోజు నీ పిల్లలకి ఏది మిగిలిస్తావు? వారి దీవెన కొరకే, వారి బాగుల కొరకే, వాళ్ళ ఆనందంగా ఉండాలి, వాళ్ళు పరవశించాలి. నేను తిన్నా తినపోయిన నా బిడ్డలు కడుపులు నింపాలన్న తల్లిదండ్రుల యొక్క యావన తపన ఓకే కాదంట్లా. ఈ పూటకి ఎలా మారిపోవాలంటే, ఎలాగైనా వారి మీదకి బ్లెస్సింగ్స్ రావాలి, ఆశీర్వాదం రావాలి. నా బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి, భూమి మీద దీవెనకరంగా ఉండాలి, భూమి మీద శుభప్రదంగా ఉండాలి. దేవుని ఆశీస్సులు, దేవుని ఆశీర్వాదాలు పొందుకున్న బిడ్డలు బతకాలన్న ఆలోచన తల్లిదండ్రులకు రావాలి. వస్తే ఎలా మారిపోతారు వాళ్ళు? ఎక్కడ మాటలు అక్కడ బంద్ చేసి పెడతారు, ఎవరికి చెప్పరు. మొదటి మార్పు వల్ల వస్తుంది. ఎవరి కుటుంబాల్లో వారు జోక్యం చేసుకోరు. రెండో మార్పు ఏమొస్తుంది? దేవునికి ఇష్టం లేనిది ఏదైనా నిర్దాక్షిణంగా వదిలేస్తారు. లాభమే రాని వాళ్ళకి, కానీ అది దేవునికి ఇష్టం లేదు కనుక వదిలేస్తారు. మూడవది ఇంకెలా మారిపోతారు? వాక్యానికి లోబడిపోతారు, వాక్యానికి బద్ధులైపోయి ఉంటారు, వాక్యానికి శిరస్సు ఉంచుతారు, ఉపదేశాన్ని వారి నరాల్లో పాకునట్లుగా చేసుకుంటారు. ఇంకెట్లా ఉంటారు అమ్మా? అబ్రహాము ఎలాగైతే దశంభాగాలు ఇచ్చేవాడట, బలలో యోగ్యంగా పాలిభాగస్తుడు అయ్యాడట, దేవునికి సమర్పించుకున్నాడట, దేవుని బాటలో వెళ్ళాడట, దేవుని స్వరాన్ని విన్నాడట. 4 తరాల వరకు ఆశీర్వాదం వెళ్ళిపోయిందండి. ఏమంటున్నాడు ప్రభువు? అబ్రహాము ఇచ్చాడు గనక లేవీయులు కూడా ఇచ్చేసినట్టే అన్నాడు. ఎంత బ్లెస్సింగ్ అండి అది. ఈ రోజున తల్లిదండ్రులారా, మీ ముఖాన్ని చూసి దేవుడు మీ బిడ్డలను ఆశీర్వదించాలి. మీ ముఖాలు చూడదగిన ముఖాలేనా ఛీ అని వేరే సందులోకి వెళ్ళిపోతాడు యేసు ప్రభు. ఈ సందులో గుండి వెళ్తే వామ్మో ఇది వచ్చేస్తుంది స్తోత్రం నాయనా అని కొంతమంది భయపడి వేరే సందులోకి వెళ్ళిపోతారు. యేసు ప్రభు కూడా అట్లా వెళ్ళిపోతాడని నిన్ను చూసి నీ ముఖం అట్టుంటుందా? ఈరోజు నీ ముఖానికి వాల్యూ పెంచుకో, నీ ముఖానికి విలువను పెంచుకో. నీ ముఖాన్ని చూడంగానే బిడ్డల మీదకి దేవుని ఆశీర్వాదం రావాలి. నీ ముఖాన్ని చూడంగానే బిడ్డలు దీవించబడాలి. హల్లెలూయా. అలాగ మనం బ్రతుకుదాం. ప్రభు ఈ వాక్యాన్ని తల్లిదండ్రులకు అంకితం చేస్తూ వారు మారారని నేను విశ్వసిస్తూ యేసు నామములో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను.